హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2023 కరెంట్ అఫైర్స్ 12 months కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు జస్ట్ 120 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, జనరల్ సైన్స్కి సంబంధించి ఇట్లా వివిధ టెస్ట్ సిరీస్లకు సంబంధించిన వాటిపైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆఫర్స్ అనేది ఒకటే రోజు మాత్రమే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే సో యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాటి తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటి టైటిల్ తోటి మనం మన తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం, గ్రూప్ 1 పై తీసుకునేటువంటి నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 4 ఫలితాల కోసం కూడా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకు టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ కనుక నియామకం జరిగినట్లయితే సో మనకు కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, జరిగినటువంటి పరీక్షా ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే దీనిలో ఇచ్చారు. సో దీనిలో ఏమి ఇచ్చారని చూద్దాం. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యుల నియామకానికి ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెలలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షలు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది పేపర్ లీకేజ్లతో రద్దయినటువంటి పరీక్షలు వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు వచ్చే నెలలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, లింగారెడ్డిలు తమ రాజీనామాను ఇటీవలే గవర్నర్ను ఆమోదించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. సో ప్రస్తుతం కోట్ల అరుణ కుమారి ఒక్కరు మాత్రమే కమిషన్ సభ్యురాలుగా అయితే కొనసాగుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ కావచ్చు, ఫలితాల వెల్లడి, సో కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని చెప్పేసి ఇటీవల మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం తెలిసిందే. సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ 9వ తేదీలోగా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. సో అదే సమయంలో జనవరి 6-7 తేదీలో మనకు జరగవలసినటువంటి గ్రూప్ 2 పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది. సో ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు, పరీక్షల తేదీలు నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం అయితే చాలా మంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జామ్ చాలా బాగా రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా గురుకులకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వాటికి సంబంధించి అయితే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సభ్యులను నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే కొంచెం ఆలస్యమైన ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో విద్యార్థులు యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. సో తొలి ఏడాది కాలంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశం అనేటువంటిది సో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో 2 సార్లు రద్దయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ కూడా ఇచ్చారు. సో మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను 2 సార్లు రద్దు చేసింది. సో రాష్ట్రంలో ఖాళీగా ఉండేటువంటి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు ఫిబ్రవరి 1వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో నోటిఫికేషన్లో
అంటే నోటిఫికేషన్ వెలువడంతో కొంత ఆలస్యమైన కూడా పాత నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్లు ఇస్తారా, లేక రెండుసార్లు రద్దయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ప్రభుత్వం మళ్ళీ నిర్వహిస్తుందా అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇస్తారా అనేటువంటిది ఇక్కడ కొంచెం క్లారిటీ లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మనకు కొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ దాన్నే మనకు పాత వాళ్ళని అప్లై చేసుకునే విధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ 11 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడాలి. సో గ్రూప్ 1 సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గతంలో డీజీపీ హోదాలో విధులు, ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వం భావన. సంప్రదింపులు జరుపుతున్నటువంటి ఆఫీసర్లు డెడ్ లైన్ లోపే అప్లై చేసుకోవాలని సూచన. వచ్చే వారంలో ఫైనల్ చేసేటువంటి ఛాన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు దిశా న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఓ రిటైర్డ్ పోలీస్ బాస్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. సమర్థుడైనటువంటి పోలీసు అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని డీజీపీ హోదాలో రిటైర్ అయినటువంటి అధికారుల యొక్క జాబితాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. అలాగే జేఎన్టీయూలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమర్థులైనటువంటి అధికారుల నేతృత్వంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. క్రమశిక్షణ కోసం పోలీసు బాస్కు పగ్గాలంటూ కూడా ఇచ్చారు. సో ఇక టీఎస్పీఎస్సీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే పేపర్ లీకేజీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తప్పిదాలకు చెక్ పెట్టాలంటే సర్వీస్లో ఉండగా సమర్థులు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కావాలని అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలిసింది. సో అందుకే డీజీపీ హోదాలో రిటైర్ అయినటువంటి ఓ పోలీస్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం 61 ఏళ్ల వయసు ఉన్నటువంటి సదూర రిటైర్డ్ అధికారికి చైర్మన్ పదవి అప్పగిస్తే కేవలం 1 ఏడాదిలో మాత్రమే పదవిలో కొనసాగుతారు. అయితే ఈ ఏడాదిలో కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ నెల 18 లోపు చైర్మన్ మెంబర్ల పోస్ట్ కోసం ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ లోపు అధికారులు ఆయనతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దాంతోపాటుగా మెంబర్గా జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్ నింపేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని వొకాబులరీ పైన బిట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి నేను పీడిఎఫ్స్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చదువుకోవచ్చు. సో వాటి యొక్క లింక్స్ మన వాట్సాప్ లింక్స్ కావచ్చు, అదేవిధంగా ఇది టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ అన్ని నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు వాటి ద్వారా దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్నటువంటి ప్రణాళికను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పిర్పంజాల్ పర్వత శ్రేణిలో దక్షిణాన ముఖంగా మనకు ఈ రాజౌరి పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్ అడ్డ ఉన్నటువంటి ఉగ్రమూకలను అంటే పాక్ అడ్డ ఉన్నటువంటి ఈ ఉగ్రమూకలు చెర్రెగుతున్నాయంట. సో ఇటీవల ఉగ్రదాడులో దాదాపుగా 20 ట్రూపులు హతమయ్యాయి. సో వారి దుశ్చర్యలను అడ్డుకునే దిశగా భారత్ భారీ ఎత్తున ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టినట్టు చూడవచ్చు. దాని పేరే మనం ఇక్కడ ఆపరేషన్ సర్వశక్తి అని చెప్పేసి అయితే అంటున్నాం. సో ఈ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు పిర్పంజాల్ పర్వత శ్రేణితో పాటు కేంద్రపాలిత ప్రాంతమంతటా ఉగ్రవాదుల ఆచూకీ కోసం సంయుక్తంగా విస్తృత గాలింపులు చేపడతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటిది దేనికి సంబంధించి అని చెప్పేసి అడుగుతారు. సో ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. సో మనకు పాకిస్తాన్కి సంబంధించి అమలు చేస్తున్నటువంటి ప్రణాళికను అడ్డుకునేందుకు భారత సైన్యం తీసుకొచ్చినటువంటి ఒక ఆపరేషన్గా దీన్ని అయితే గుర్తుంచుకోండి. సో ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకికి విజయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ డీపీపీ అభ్యర్థి లాయ్ చింగ్కు పట్టం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో మనకు అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, దాన్ని మనం డీపీపీ అని చెప్పేసి పిలుస్తాం, అభ్యర్థి అయినటువంటి లాయ్ చింగ్ తే విజయం సాధించారు. సో ప్రస్తుతం ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత 8 ఏళ్లుగా దేశ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నటువంటి చాయింగ్ వెన్ స్థానంలో
బాధ్యతలు చేపడతారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఈ చాయింగ్ వెన్ కావచ్చు, లాయ్ చింగ్, వీళ్ళిద్దరు సో చైనాకు వ్యతిరేకంగా అయితే ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఎందుకంటే దీన్ని చైనా వాళ్ళ దేశంలో విలీనం చేసుకోవాలని చెప్పేసి అయితే చూస్తుంది తైవాన్ను. సో దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు అనమాట. సో దానిలో భాగంగా ఇతను అక్కడ మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. సో ఇటీవల చాలా దేశాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగడం జరిగింది. సో ఏ దేశాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి, నూతనంగా వచ్చినటువంటి అధ్యక్షులు ఎవరైనా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మిజోరంలో కొత్త రకం పాము జాతి అంటే ఇక్కడ జరగవచ్చు. సో మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగంలోని పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పాము జాతిని అయితే కనుగొన్నట్లు ఇక్కడ జరగవచ్చు. సో కోరల్ స్నేక్ అని చెప్పేసి గుర్తించారంట. అయితే బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా ఈ పాముకు ఇక్కడ మనకి ఏ పేరు పెట్టారనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్లయితే సీనో మైక్రస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సీనో మైక్రస్ గోరి అనే పేరు పెట్టారు. సో ఈ నామకరణం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అంటాడు డైరెక్ట్గా ఈ పేరు ఇచ్చేసి ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది, ఇది ఏంటిదని చెప్పేసి అంటాడు. సో ఇది గుర్తుంచుకొని ఇది ఒక కొత్త రకమైనటువంటి పాము జాతి, దీన్ని ఎవరు కనుగొన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మిజోరం యూనివర్సిటీలో ఉన్నటువంటి జంతుశాస్త్ర విభాగ పరిశోధకులు దీని అయితే కనుగొనడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ మాసపత్రిక ప్రధాన సంపాదకునిగా సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే ఇక్కడ జరగవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలువడేటువంటి తెలంగాణ మాసపత్రిక ప్రధాన సంపాదకుడిగా మనకు అంటే చీఫ్ ఎడిటర్గా కె సుబ్రహ్మణ్య శాస్త్రిని నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గుర్తుంచుకోండి, ఇది అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికారిక పత్రిక అన్నమాట, తెలంగాణ పత్రిక అనేది. సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ మనకు సంపాదకునిగా అంటే చీఫ్ ఎడిటర్గా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సమరానికి శంకారావం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో భారత్ జోడో న్యాయయాత్రకు నేడు మణిపూర్లో శ్రీకారం, బస్సులో కాలినడకన రాహుల్ పర్యటన. సో రాహుల్ గాంధీ చేపట్టబోయేటువంటి భారత్ జోడో యాత్ర. సో మనకి ఇది రెండవది అనమాట, భారత్ జోడో న్యాయయాత్ర అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమవుతుందంటే సో ఈ రోజు దీని అయితే ప్రారంభించబోతున్నారు. మణిపూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ముంబై వరకు ఉంటుంది. సో ఎన్ని రాష్ట్రాల మీదుగా అంటే మొత్తం 15 రాష్ట్రాల్లో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల మీదుగా ఈ పర్యటన అయితే ఉంటుందంట. సో మొత్తం 6,713 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారంట. సో ఎన్ని రోజులు అంటే 67 రోజులు అని చెప్పేసి చెప్తున్నారు. సో ముగింపు అనేది మార్చి 20 లేదా 21 ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో మనకు అంతకుముందు కూడా ఇంకొక ఫస్ట్ టైం కూడా మనకు భారత జోడో యాత్ర చేపట్టాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మీరు కింద కామెంట్ చేయండి. కాంగ్రెస్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కరెంట్ అఫైర్స్ కోణంలో ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటిని మీరు గుర్తుంచుకోండి. సో ఇంతకుముందు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి మొదటి జోడో యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది, ఎన్ని కిలోమీటర్లు అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అసంఘటిత రంగ కార్మికుల కోసం బిల్డ్ ఫర్ బిలియన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే డీ ల్యాబ్స్ ఆర్బీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో ఇదైతే తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మనకు అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికుల కోసం అనమాట. సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అదేవిధంగా ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉండేటువంటి ఈ డీ ల్యాబ్స్, అదేవిధంగా ఆర్బీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి ఈ బిల్డ్ ఫర్ బిలియన్స్ అనేటువంటి పేరుతో స్టార్టప్ యాక్సిలేటర్ కార్యక్రమాన్ని అయితే చేపట్టారట. సో అసంఘటిత రంగంలోని కార్మికులు, ఉద్యోగులకు విస్తృత స్థాయిలో అన్ని రకాల ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరిట సో ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది గిగ్ వర్కర్లు కావచ్చు, అదేవిధంగా వలస కార్మికులు, ఇళ్లలో పనిచేసేటువంటి వారు, వీధి వ్యాపారులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళంతా మనకు అసంఘటిత రంగంకు సంబంధించినటువంటి వాళ్ళ కిందకి వస్తారు. సో వాళ్ళ కోసం ఒక నూతనంగా కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. దీనిలో భాగస్వామ్యమైనటువంటి సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ డీ ల్యాబ్స్, అదే మనకి ఇది డీ ల్యాబ్స్ అనేది మనకు ఐఎస్బికి సంబంధించింది అనమాట. అదేవిధంగా ఆర్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మూడు దీనిలో ఉండడం జరిగింది. ఇక ప్రపంచంలోనే అతి పురాతన అడవి గుర్తింపు అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారంట. సో న్యూయార్క్లోని కైరో నిర్జీనమైనటువంటి క్వారీ సమీపంలో దీన్ని వెలికి తీసినట్లు పేర్కొన్నారు. సో అక్కడ సేకరించినటువంటి రాళ్లపై పరిశోధన ఆధారంగా ఆ అడవి అనేటువంటి దాదాపుగా 38.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి ప్రాథమికంగా వెల్లడించారంట. సో ఇది గుర్తుంచుకోండి. ఇటీవల ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి అడవి ఎక్కడ గుర్తించారని చెప్పేసి అంటారు. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భలే టేస్ట్ బాస్మతి బెస్ట్ అంటూ చూడవచ్చు. ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రుచి నాణ్యతకు మారుపేరైనటువంటి భారత్లో పండించేటువంటి బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. సో ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి బియ్యం అనేది కిరీటాన్ని దక్కించుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ దీని అయితే ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డులో దీనికి ఈ అవార్డు అయితే రావడం జరిగిందనమాట. ఇది మనకు బాస్మతి అనేది భారత్ అండ్ పాకిస్తాన్లో 2 దేశాల్లో దీని అయితే పండిస్తుంటారనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే అల్టిమేట్ ఖోఖో ఛాంపియన్
జైంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఫైనల్లో చెన్నైపై గుజరాత్ గెలుపు. సో తెలుగు యోధాకు 4వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తెలుగు యోధాస్కు మనకు 4th ప్లేస్ అయితే రావడం జరిగింది. సో అల్టిమేట్ ఖోఖో సీజన్ 2 ఇది. సో సీజన్ 1 విన్నర్ ఎవరికి మీరు కింద కామెంట్ చేయండి. సో దీన్ని మనకు గుజరాత్ జైంట్స్ అయితే కైవసం చేసుకుంది. సో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ చెన్నైని అయితే ఓడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మన తెలుగు యోధాస్కి వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. ఒక 3వ స్థానంలో అయితే మనకు ప్లే ఆఫ్ పోర్లో మనకు మా యోధాస్ అనేటువంటిది డిపెండింగ్ ఛాంపియన్ ఒడిశా చేతిలో అయితే ఓడిపోయిందంట. ఒడిశా అనేది 3rd ప్లేస్లో ఉంది. మన తెలుగు యోధాస్ 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ గెలిచినటువంటి గుజరాత్, సెకండ్ ప్లేస్ వచ్చేసి గెలిచినటువంటి గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ చూసారు. చెన్నై వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. సో వీటి యొక్క పొజిషన్స్ గుర్తుంచుకోండి, ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది సీజన్ 2 అనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సంక్రాంతి సందర్భంగా దీనిలో మనకు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీకు టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.